నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ కలుషిత నీటి ఘటనలో అధికారులపై చర్యలు, 6 బీఎంసీ అధికారుల సస్పెన్షన్. ఫోన్ ట్యాపింగ్ లో భుజంగరావు తిరుపతన్నల బెయిల్ పిటిషన్లు, విచారణ చేయనున్న నాంపల్లి కోర్టు. చైల్డ్ ట్రాఫికింగ్ కేసు దర్యాప్తు ముమ్మరం, ఢిల్లీలో విక్రయ ముఠాల కోసం గాలింపు. ఢిల్లీ వెళ్లి సోనియాను ఆహ్వానించిన రేవంత్ రెడ్డి, అధినేత్రి రాకపై సస్పెన్స్. అర్ధరాత్రి ఎస్పీ కార్యాలయానికి పిన్నెల్లి, హైకోర్టు ఆదేశాలతో వివరాలు అందజేసిన ఎమ్మెల్యే. అటు ప్రధాని ఇటు రాహుల్ ఆఖరి దశ ప్రచారంలో హోరాహోరీ. ఎల్లుండి కేరళను తాకనున్న రుతుపవనాలు, 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు నైరుతి. గత ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి జిల్లా గండిపేటలో కబ్జాదారులు రెచ్చిపోయారు. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని ఓ బీఆర్ఎస్ నాయకుడు కబ్జా చేశారు. గంధంగూడ సర్వే నెంబర్ 51లో 9 ఎకరాల 36 గుంటల భూమిని అప్పటి మంత్రి అండదండలతో బీఆర్ఎస్ నేత కలెక్టర్ను ప్రభావితం చేసి అడ్డదారిలో పట్టా చేయించుకున్నాడు. ఆ భూమిని గండిపేట తహసీల్దార్ కాపాడారు. జేసీబీ సహాయంతో ప్రహరీ గోడను నేలమట్టం చేయించి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ద్వారా పట్టా పాస్బుక్ను రద్దు చేయించారు. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంతకాలు ఫోర్జరీ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సాహితీ లక్ష్మీనారాయణతో పాటు కొడుకు సాత్విక్ పై ఫోర్జరీ కేసు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 62లో దివాకర్ రెడ్డి ఇల్లు అద్దెకు తీసుకున్నారు సాహితీ లక్ష్మీనారాయణ. అయితే 3 ఏళ్ల గడువు ముగిసినా ఖాళీ చేయకుండా వేధింపులకు గురి చేశారని జేసీ దివాకర్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. అయితే లక్ష్మీనారాయణ కొడుకు సాత్విక్ తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కోర్టులో పిటిషన్ వేశారని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంతకాలు ఫోర్జరీ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సాహితీ లక్ష్మీనారాయణతో పాటు కొడుకు సాత్విక్ పై ఫోర్జరీ కేసు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 62లో దివాకర్ రెడ్డి ఇల్లు అద్దెకు తీసుకున్నారు సాహితీ లక్ష్మీనారాయణ. అయితే 3 ఏళ్ల గడువు ముగిసినా ఖాళీ చేయకుండా వేధింపులకు గురి చేశారని జేసీ దివాకర్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. లక్ష్మీనారాయణ కొడుకు సాత్విక్ తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కోర్టులో పిటిషన్ వేశారని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరెస్పాండెంట్ ఉషా పూర్తి సమాచారం అందిస్తారు. ఉషా, అసలు జేసీ దివాకర్ రెడ్డి విషయంలో ఏం జరిగింది, పూర్తి వివరాలేంటి? ముఖ్యమంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంతకాలు ఫోర్జరీ చేశారని జూబ్లీహిల్స్ లో ఒక కంప్లైంట్ అయితే నమోదైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 62లో ఉన్నటువంటి దివాకర్ రెడ్డి ఇల్లు అద్దెకు తీసుకొని సాహితీ లక్ష్మీనారాయణ ఎవరైతే ఉన్నారో, ఏదైతే సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించి ఇప్పటి వరకు కూడా కొన్ని కోట్లు కస్టమర్లకి టోకరా ఇచ్చినటువంటి సాహితీ ఇన్ఫ్రా లక్ష్మీనారాయణ ఎవరైతే ఉన్నారో 3 ఏళ్లు గడువు ముగిసినా కూడా ఇంటికి సంబంధించినటువంటి అద్దె చెల్లించలేదు. అలాగే ఇంటికి సంబంధించి మొత్తం కూడా ఖాళీ చేయకుండా వేధింపులకు గురి చేస్తున్నారన్న కోణంలో కోర్టులో జేసీ దివాకర్ రెడ్డి కి సంబంధించి ఎవరైతే జేసీ దివాకర్ రెడ్డి సంతకాలు ఫోర్జరీ చేసి కోర్టులో వేసిన లక్ష్మీనారాయణ కొడుకు సాత్విక్ మొత్తం మీద జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు జేసీ దివాకర్ రెడ్డి. ఈ కేసు ఏదైతే ఉందో ఒక 10 రోజుల నుంచి కూడా జేసీ దివాకర్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి కూడా కొన్ని జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని ఫోర్జరీ జరిగింది అన్న కోణంలో కూడా కేసులు అయితే నమోదవుతున్నాయి. ప్రస్తుతం అయితే ఈ లక్ష్మీనారాయణ ఫోర్జరీకి సంబంధించిన మాత్రం కోర్టులో అయితే పిటిషన్ అయితే దాఖలైనట్టుగా తెలుస్తుంది. అద్దెకు తీసుకొని ఇంతవరకు అద్దె చెల్లించలేదు, ఇల్లు ఖాళీ చేయడం లేదు అన్న కోణంలో జేసీ దివాకర్ రెడ్డి అయితే కంప్లైంట్ ఏదైతే కోర్టును ఆశ్రయించినట్టుగా అయితే తెలుస్తుంది శ్రీదేవి. సో ఇద్దరిపైన విచారణ చేపట్టారా, ఏమని అంటున్నారా పోలీసులు? ప్రస్తుతానికైతే పోలీసులకు అయితే కంప్లైంట్ వచ్చింది. మరోవైపు లీగల్ గా కూడా దీన్ని ఫైట్ చేయాలన్న కోణంలో దివాకర్ రెడ్డి కోర్టును కూడా సంప్రదించడం జరిగింది. కాబట్టి ఈ కేసుకి సంబంధించి ఏదైతే జేసీ దివాకర్ రెడ్డి సంతకాలు ఫోర్జరీ చేసి కోర్టులో ఏదైతే లక్ష్మీనారాయణ కొడుకు సాత్విక్ ఎవరైతే ఉన్నారో అతను లీగల్ గా కోర్టును ఆశ్రయించారు. జేసీ దివాకర్ రెడ్డి మాత్రం అద్దె చెల్లించడం లేదు లక్ష్మీనారాయణ అన్న కోణంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. చూడాలి ఈ కేసుకి సంబంధించి ఎవరి చెప్పే మాటలు వాస్తవము, ఎవరు చెప్పేది అవాస్తవం అన్న కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి అయితే పోలీసులు అయితే ఏదైతే ఆస్తుకి సంబంధించినటువంటి పత్రాలు ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించే పనులు అయితే నిమగ్నమైనట్టు తెలుస్తోంది. జేసీ దివాకర్ రెడ్డి ఇల్లు లక్ష్మీనారాయణ కబ్జా చేయడానికి ఈ పనికి పూనుకున్నారన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే కొనసాగించడానికి అయితే పోలీసులు అయితే ప్రతి ఒక్క ఎవిడెన్స్ ని కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆస్తి తాలూకు జేసీ దివాకర్ రెడ్డిదా లేకపోతే లక్ష్మీనారాయణదా లేకపోతే ఇది అద్దెకు ఎన్ని ఏళ్ల నుంచి ఉన్నారు, అంతకుముందు ఎవరున్నారు, 3 ఏళ్ల నుంచి అంటున్నారు. కాబట్టి జేసీ దివాకర్ రెడ్డి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే జూబ్లీహిల్స్ పోలీసులు అయితే కొనసాగిస్తున్నారు. 3 ఏళ్ల నుంచి అద్దె చెల్లించట్లేదు అంటే వేధిస్తున్నారు అద్దె చెల్లించకుండా అన్న విషయాన్ని అసలు ఇప్పటి వరకు 3 ఏళ్లలో జేసీ దివాకర్ రెడ్డి ఇప్పటి వరకు కంప్లైంట్ అనేది చేయలేదా, ఇప్పుడే చేశారా? ఖచ్చితంగా శ్రీదేవి మీరు అన్నట్టు ఇంతవరకు కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో లక్ష్మీనారాయణకి సంబంధించి ఇంతవరకు కూడా కంప్లైంట్ అయితే జేసీ దివాకర్ రెడ్డి నమోదు చేయలేదు. తాజాగా ఏదైతే సిసిఎస్ కేసు ఏదైతే ఉందో సిసిఎస్ కేసులో సాహితీకి సంబంధించి చాలా భారీగా కోట్లలో ఏదైతే టర్న్ ఓవర్ జరిగింది. దీనికి సంబంధించి పోలీసులందరినీ కూడా ఈ వ్యక్తి ఎవరైతే లక్ష్మీనారాయణ అనే వ్యక్తి మానిపులేట్ చేశాడు అన్న కోణంలోనే ఇప్పుడు ఎవరైతే బాధితుల్లో ఒకరైనటువంటి ప్రతి ఒక్కరు వస్తున్నారు. కాబట్టి ఆ కోణంలోనే ఈ ఏదైతే అద్దె కూడా చెల్లించడం లేదు అన్న కోణంలోనే జేసీ దివాకర్ రెడ్డి కూడా అతని మీద కంప్లైంట్ చేయడానికి అయితే పూనుకున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి అసలు లక్ష్మీనారాయణ కొడుకు సాత్విక్ లీగల్ గా ఫైట్ చేస్తున్నారు. కాబట్టి ఇటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా నమోదైంది. ఎవరు చెప్పే మాటలు వాస్తవం అనేది మాత్రము ఆ ప్రాపర్టీ ఏదైతే ఆ నివాసానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఆస్తి తాలూకు ఆ ఇంటికి సంబంధించినటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. శ్రీదేవి. రైట్ ఉషా, థ్యాంక్ యూ.
విజయవాడలో కలుషిత నీటి మరణాలపై బీఎంసీ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులని వివరాలు అడిగి తెలుసుకున్నారు. 6 అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. మరికొందరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నీటి పైపులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు అందించారు. ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులపై సీరియస్ అయ్యారు కమిషనర్. విజయవాడలో కలుషిత నీరు కలకలం రేపుతోంది. మొగల్రాజుపురం పడమట వీధిలో డయేరియాతో 3 మృతి చెందారు. వాంతులు విరోచనాలతో 3 మృతి చెందడం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. కలుషిత నీటి కారణంగానే మృతి చెందారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. కలుషిత నీరు తాగి మొత్తం 26 మంది అస్వస్థతకు గురయ్యారు. అందులో 3 మృతి చెందారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 1, ప్రైవేట్ ఆసుపత్రిలో 3 కోలుకుంటున్నారు. మృతులవి సహజ మరణాలేనని ప్రభుత్వ ఆసుపత్రి డిఎంహెచ్ఓ సుహాస్ని తెలిపారు. వల్లూరి దుర్గారావు మృతితో కలుషిత నీటి ప్రభావం ఉండొచ్చని అంటున్నారు. మొగల్రాజుపురం కొండ ప్రాంతంలో మంచినీటి పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఆసుపత్రిలో ఉన్న వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. యూపీఎస్సీ కింద వస్తుందండి. సో అక్కడి నుంచి డాక్టర్ గారు, అక్కడి నుంచి ఏఎన్ఎంలు మాకు ఏరియాలో డైరియా కేసులు ఉన్నాయి, కొంచెం వాంతులు విరోచనాలు కూడా కేసెస్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో వెంటనే మేము ఇక్కడికి టీం కూడా ఎపిడెమియాలజీ టీం అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా వెంటనే ముందు సర్వే చేసి ఆ సర్వేలో ఇళ్లలో ఎంతమంది ఉన్నారు, పక్కన ప్రైవేట్ హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారు అని కూడా చూసుకొని వెంటనే ఇక్కడ క్యాంప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో మాతో పాటు విఎంసీ కమిషనర్ గారి వైపు నుంచి కూడా వాళ్ళ టీం కూడా రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలు ఒక 2 వారాల నుంచి నీళ్లు కొంచెం మడ్డిగా వస్తున్నాయి మాకు అని చెప్పడం జరిగినందువల్ల విఎంసీ తరపున వాళ్ళు కూడా వాటర్ శాంపుల్స్ అన్నీ కూడా వెంటనే పంపించడం జరిగిందండి. ఇక్కడ నేను ఈవినింగ్ ఈ ఏరియా అంతా కూడా గిరిపురం యూపీఎస్సీ కింద వస్తుందండి. సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బెయిల్ కోరుతూ అదనపు ఎస్పీ భుజంగరావు తిరుపతన్నలు మరోసారి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఇవాళ నాంపల్లి కోర్టు వారి పిటిషన్లపై విచారణ చేపట్టనుంది. ఇప్పటికే గతంలో భుజంగరావు తిరుపతన్నల బెయిల్ను తిరస్కరించింది నాంపల్లి కోర్టు. భుజంగరావు తిరుపతన్న బెయిల్ పిటిషన్లపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బెయిల్ కోరుతూ అదనపు ఎస్పీ భుజంగరావు తిరుపతన్నలు మరోసారి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఇవాళ నాంపల్లి కోర్టు వారి పిటిషన్లపై విచారణ చేపట్టనుంది. ఇప్పటికే గతంలో భుజంగరావు తిరుపతన్నల బెయిల్ను తిరస్కరించింది నాంపల్లి కోర్టు. భుజంగరావు తిరుపతన్న బెయిల్ పిటిషన్లపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యూహాన్ని రచించింది.
నాటి సీఎంకు బీఆర్ఎస్ పార్టీకి సమస్యలు సృష్టిస్తున్న వారిని దారిలోకి తీసుకురావడం, బీజేపీని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా ముందుకెళ్లాం. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ చట్ట విరుద్ధమని తెలిసినా చేశాం. ఇదంతా చెప్పింది ఎవరో కాదు, స్వయంగా ఈ కేసులో అరెస్టైన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు. అంతేకాదు, అసలు ఫోన్ ట్యాపింగ్ ఎలా చేశారు, సొంత పార్టీ నేతలపైన నిఘా పెట్టారా లేదా, ఇలా అనేక అంశాలపై తన వాంగ్మూలంలో కీలక అంశాలను వెల్లడించారు రాధాకిషన్ రావు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా వెనక్కుపోయిన ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్లీ తెరపైకొచ్చింది. యావత్ తెలంగాణను కుదిపేసిన ఈ వ్యవహారానికి సంబంధించి దాదాపు రోజుకొక కీలక సమాచారం బయటికొస్తోంది, సంచలనం సృష్టిస్తోంది. అసలు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇందుకోసం అనుసరించిన వ్యూహం ఏంటి, ఎలా అమలు చేశారు లాంటి వివరాలు బయటకు వచ్చేశాయి. ఇందులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇందుకు దారి తీసిన పరిస్థితులు, సంబంధిత వివరాలను దర్యాప్తు చేస్తున్న అధికారులకు తెలిపారు. ప్రతి ఒక్క అంశాన్ని పూసగుచ్చినట్లుగా తన వాంగ్మూలంలో పొందుపరిచారు రాధాకిషన్ రావు. వాంగ్మూలంలో రాధాకిషన్ రావు స్వయంగా వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే, ఏ కొద్దిపాటి విమర్శలు వచ్చినా మాజీ సీఎం కేసీఆర్ చిరాకు పడేవారని, ఈ క్రమంలోనే ప్రతిపక్ష నాయకులను ఎప్పటికప్పుడు గమనించేందుకు ఎస్ఐబి డీఎస్పీ ప్రణీత్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని సంబంధిత శాఖ ఐజీ ప్రభాకర్ రావు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తాను సైతం అందులో పనిచేయడం మొదలుపెట్టానని వెల్లడించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకుల ఫోన్లను పర్యవేక్షించడం ద్వారా సేకరించిన సమాచారాన్ని ప్రణీత్ రావు తనకు పంపేవాడని, అయితే కొన్ని సందర్భాల్లో ఇలాంటి సమాచారాన్ని పోలీస్ కమిషనర్ కు పంపాలని ప్రణీత్ రావుకు చెప్పేవాడని తన వాంగ్మూలంలో వెల్లడించారు రాధాకిషన్ రావు. కమిషనర్ ఆదేశాల ప్రకారమే టాస్క్ ఫోర్స్ పనిచేస్తోందని నమ్మించే ఉద్దేశంతోనే ఇలా చేసేవాళ్లమని పేర్కొన్నారు. ఎన్నికలు కావచ్చు, ఇతరత్ర అంశాల్లో కావచ్చు, ప్రతిపక్షాలకు సంబంధించిన డబ్బును పట్టుకోవడం, బీఆర్ఎస్ అవసరాల కోసం అందుతున్న నగదును సజావుగా రవాణా అయ్యేలా చూడటంలో ప్రణీత్ రావుతో కలిసి పనిచేయాలని ప్రభాకర్ రావే తనను ఆదేశించినట్లు తెలిపారు రాధాకిషన్ రావు. రెండు 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొదలైన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం 2019 లోక్సభ ఎన్నికల్లోనూ కొనసాగింది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలు 2023 ఎలక్షన్లలోనూ ఫోన్ ట్యాప్ చేసినట్లు ఒప్పుకున్నారు. వాస్తవానికి 2020లో పదవి విరమణ చేసిన ప్రభాకర్ రావు కేసీఆర్ ఆశీస్సులతో మళ్లీ ఎస్ఐబి అధినేతగా నియమితులయ్యారు. ఆ తర్వాత కొంతకాలం పాటు నిఘా విభాగ అధిపతిగా పనిచేశారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి పలు అంశాలు ఈ సందర్భంగా చర్చించేవారమని తెలిపారు రాధాకిషన్ రావు. రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి, అలాగే బీఆర్ఎస్ కు, ఆ పార్టీ నేతలకు ఇబ్బంది కలిగించే నాయకులకు సంబంధించిన సమాచార సేకరణపై ప్రభాకర్ రావు తనతో నిత్యం చర్చించేవారని అన్నారు. ఈ విషయాలన్నీ ప్రణీత్ రావుతోనూ ఎప్పటికప్పుడు పంచుకునేవారని వెల్లడించారు. వీటి ఆధారంగా ప్రణీత్ రావు ఆయా నాయకులను పర్యవేక్షిస్తూ ఉండేవారు. ప్రణీత్ రావు పర్యవేక్షించిన వారిలో ఎంతో మంది బీఆర్ఎస్ నాయకులు సైతం ఉన్నట్లు చెప్పారు రాధాకిషన్ రావు. నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, టి రాజయ్య, పట్నం మహేందర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఈటెల రాజేందర్, బండి సంజయ్, జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి సహా మరికొందరు ఇందులో ఉన్నారు. పలువురు వ్యాపారులు, స్థిరాస్తి సంస్థల వారి ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్లు వాంగ్మూలంలో వెల్లడించారు. మరోవైపు
దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయాలు సాధించిన తర్వాత ఆ పార్టీ దూకుడుకు బ్రేక్ వేయాలని బీఆర్ఎస్ అధినేత భావించారు. దీంతో మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీజేపీలో పెద్దలుగా చెప్పుకుంటున్న కొందరు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని తమ పార్టీలో చేరాలని ప్రలోభ పెడుతున్నారన్న సమాచారం గులాబీ బాస్ కు తెలిసిందే. 2022 అక్టోబర్లో ఈ ఇన్ఫర్మేషన్ అందడం, ఆ తర్వాత మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తనతో పాటు తీసుకురావాలంటూ బీజేపీ నేతలు రోహిత్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారన్న అంశము కేసీఆర్ కు చేరింది. దీంతో ఈ సమాచారం ఆధారంగా బీజేపీని ఇరుకున పెట్టాలని కేసీఆర్ భావించారు. ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యులైన వారందరినీ పర్యవేక్షించాలని ఆదేశించారు కేసీఆర్. దీంతో బాస్ ఆదేశాల మేరకు ప్రణీత్ రావు ఈ బాధ్యతలు చేపట్టారని రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో వెల్లడించారు. కొందరి ఫోన్లు ట్యాప్ చేయడం చేసి వారి సంభాషణలకు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ ను రూపొందించి కేసీఆర్ కు అందించారు. దాని ఆధారంగానే వ్యూహం పన్నారు. ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టిన నందుతో పాటు ఇద్దరు స్వామీజీలను మొయినాబాద్ దగ్గరలోని అజీజ్ నగర్ లో ఉన్న ఓ ఫామ్ హౌస్ వద్దకు రప్పించారు. ఈ పని కోసమే తాను, టాస్క్ ఫోర్స్ సిఐ శ్రీనాథ్ రెడ్డి, ఎస్ఐ శ్రీకాంత్ లను ఢిల్లీ పంపించి స్పై కెమెరాలు తెప్పించినట్లు చెప్పారు. ఓ వ్యూహం ప్రకారం సాగిన ఈ ఎపిసోడ్ లో వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన 3 ఎమ్మెల్యేలను ఈ ఆపరేషన్ లో పాల్గొనాలని పెద్దాయన కేసీఆర్ ఆదేశించారు. అనుకున్నట్లుగానే ఆపరేషన్ పూర్తయింది. సైబరాబాద్ ఎస్ఓటీ తదుపరి చర్యలు తీసుకుంది. అనంతరం సిట్ ఏర్పాటు చేశారు. బీజేపీ జాతీయ నాయకుడు బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేసి తద్వారా ఈడీ కేసులో తన కుమార్తె కవితను ఇబ్బంది పెడుతున్న ఆ పార్టీని తమతో సయోధ్యకొచ్చేలా చేయాలన్నది కేసీఆర్ లక్ష్యం. అయితే కొంతమంది సైబరాబాద్ పోలీసుల అసమర్థత వల్ల కేరళలోని మాతా అమృతానందమయ్య సంస్థలోని కీలక వ్యక్తి ఒకరు తప్పించుకుని పారిపోయారు. ఎస్పీ రేమా రాజేశ్వరి, ఎస్ఐబిసిఐ గట్టు రాజమల్లు ప్రత్యేక విమానంలో కేరళ వెళ్లినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో కేసు కాస్త సిట్ నుంచి సిబిఐకి బదిలైంది. అయితే అనుకున్న పని అనుకున్నట్లుగా పూర్తి కాకపోవడంతో అందరిపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని తన వాంగ్మూలంలో పొందుపరిచారు రాధాకిషన్ రావు. మరోవైపు కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై, ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేస్తున్న తీన్మార్ మల్లన్నను ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు 2021లో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తీన్మార్ మల్లన్న గట్టి పోటీ ఇచ్చారని, దీంతో ఆయన్ను నిరంతరం గమనిస్తూ ఉండాలని ప్రభాకర్ రావును నాటి సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో ప్రణీత్ రావు నిరంతరం మల్లన్నకు సంబంధించిన సమాచారం చేరవేస్తుండేవారు. చివరకు 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ప్రభాకర్ రావు తాను రాజీనామా చేసినట్లు వెల్లడించారు రాధాకిషన్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కావడానికి ముందే తన వద్ద ఉన్న 2 ఫోన్లలో ఒకదానిలో ఉన్న సమాచారం అంతా డిలీట్ చేసినట్లు వెల్లడించారు. రెండో దానిలో మాత్రం అలా చేయలేదన్నారు. ఎస్ఐబి తమ ఫోన్లను ట్యాప్ చేస్తుందన్న భయంతో పలువురు రాజకీయ నాయకులు, లాయర్లు, అధికారులు సాధారణ ఫోన్లను వాడటం మానేసి వాట్సాప్, స్నాప్చాట్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే వారి ఇంటర్నెట్ ఫోన్ కాల్స్ గమనించేందుకు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, ఆయన బృందంలోని సభ్యులు ప్రోటోకాల్ డేటా రికార్డ్ సేకరించడం మొదలుపెట్టారు. ఇలా 1-2 కాదు, అనేక అంశాల్లో ఫోన్ ట్యాపింగ్ ఎలా చేశామన్నది తన వాంగ్మూలంలో వెల్లడించారు రాధాకిషన్ రావు. మొత్తంగా రోజుకో కీలకంశం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వెలుగు చూస్తూ ఉండడంతో రాబోయే రోజుల్లో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందా అన్న ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. తెలుగుదేశం
పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విదేశాల నుంచి హైదరాబాద్కు రానున్నారు. ఏపీలో ఎన్నికల తర్వాత విదేశాలకు వెళ్లిన చంద్రబాబు ఇవాళ ఇండియాకు వస్తున్నారు. అమెరికా నుంచి హైదరాబాద్కు వస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పార్టీ నేతలు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు 10 రోజులకు పైగానే విదేశాల్లో ఉన్న చంద్రబాబు నేడు తిరిగి ఇండియాకు రావడంతో టీడీపీ నేతలు ఆయన్ను కలిసేందుకు ఉత్సాహపడుతున్నారు. రేపు ఆయన అమరావతికి వెళ్లే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మొన్నటి వరకు వర్షాల్లో వాతావరణం చల్లగా ఉండగా ఒక్కసారిగా ఎండలు, వేడి గాలుల తీవ్రత పెరిగింది. జూన్ దగ్గర పడినా నైరుతి ఇంకా పూర్తి స్థాయిలో ప్రవేశించలేదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. కొద్ది రోజులుగా చిన్నపాటి వర్షంతో కాస్త తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. అయితే తిరిగి మరోసారి ఎండలు తమ ప్రతాపాన్ని చూపనున్నాయి. తెలంగాణలో, ఏపీలో భారీగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. భారత్తో 1999లో చేసుకున్న లాహోర్ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందని ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. కార్గిల్ యుద్ధానికి అప్పటి జనరల్ పర్వేజ్ ముషారఫ్ కారణమని పరోక్షంగా పేర్కొన్నారు. పాక్ తొలి అణు ప్రయోగం జరిగి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నవాజ్ షరీఫ్ 1999 అంటే లాహోర్ డిక్లరేషన్ గురించి ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలకు పాక్ ప్రభుత్వ ఛానల్ ప్రసారం చేసింది. 1998 మే 28న పాకిస్తాన్ 5 అణు పరీక్షలు నిర్వహించిందన్నారు. ఆ తర్వాత వాజ్పేయి ఇక్కడికి వచ్చి తమతో ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. కానీ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించామని, అది తమ తప్పేనని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. మొన్నటి వరకు నేల చూపులు చూసిన బంగారం ధరలు మళ్లీ వరుసగా 3 రోజుల నుంచి పెరిగిపోతూ ఉన్నాయి. హైదరాబాద్లో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,860గా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం ధర 72,940 వద్ద కొనసాగుతోంది. వెండి కిలో ధర ₹1,00,000 దాటింది. ఈ బులెటిన్ విశేషాలు మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.